ఇంగ్లీష్ అచ్చుల సౌండ్స్ కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా, దాని గురించే ఇప్పుడు చూద్దాం. క్యాట్, కేక్ ఈ రెండు పదాల్లో ఏ సౌండ్ ఎందుకు వేరుగా ఉంది? అసలు పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్లో ప్రతి అచ్చుకి కనీసం 2 సౌండ్స్ ఉంటాయి. సరే, ముందుగా షార్ట్ ఓవల్ సౌండ్స్ గురించి చూద్దాం. ఇది చాలా క్విక్గా, క్రిస్ప్గా ఉండే సౌండ్. ఇందులో అచ్చు తన పేరుని చెప్పదు. ఉదాహరణకి క్యాట్, పెన్, సెట్ ఈ పదాల్లోని చిన్న సౌండ్స్ గమనించండి. సరే, ఇక రెండో రకం ఏంటంటే లాంగ్ ఓవెల్ సౌండ్స్. లాంగ్ సౌండ్ అంటే కొంచెం సాగదీసి పలికేది, మన తెలుగులో దీర్ఘంలాగా అనమాట. కేక్, సీ, హోమ్ ఈ పదాల్లో అచ్చు తన పేరునే పలుకుతుంది. గమనించారా? సరే, ఇప్పుడు రెండింటిని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. క్యాట్లోని ఏ సౌండ్కి, కేక్లోని ఏ సౌండ్కి తేడా గమనించండి. చూడండి, సిట్లో షార్ట్ సౌండ్, అదే సీలో లాంగ్ సౌండ్గా మారింది. ఇదే ప్యాటర్న్ హాట్, హోమ్లో ఓ సౌండ్లో కూడా కనిపిస్తుంది. అయితే వీటన్నింటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? ఇదేదో రూల్లా గుర్తుపెట్టుకోనక్కర్లేదు. కొత్త పదాలు వినేటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్యాటర్న్ అర్థమైంది కదా. మరి కప్, యూజ్లో యూ సౌండ్స్ తేడా వినగలుగుతున్నారా? ఫుల్ వీడియో కోసం కింద లింక్ను క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.